పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఓజీ. ఆకాశమంత అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాల్ని అందుకుందో లేదో మన రివ్యూలకెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఓజీ చాలా సింపుల్ కథ అని చెప్పాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సాహో సినిమాని కాస్త మార్చి మళ్ళీ దానికి మాఫియా బ్యాక్ డ్రాప్ పెట్టి తీశారు సుజిత్. కాకపోతే అందులో చేసిన తప్పులు ఇందులో చేయలేదని చెప్పాలి. చూడటానికి చాలా రొటీన్ కథలా అనిపిస్తుంది, కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు సుజిత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు. ఆయన ఆత్మ ఈ సినిమా కథ నడిపించింది. గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిన ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్ తో ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచాయి. రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాని ఎమోషనల్ గా తెరకెక్కించాడు సుజిత్. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకోసారి హై ఇచ్చాడు. అది కూడా మామూలు హై కాదు. సుజిత్ రాసుకున్న సీన్లకి అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్. ఫస్ట్ హాఫ్ అయితే పూర్ మెంటల్ మాస్ అని చెప్పాలి. పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్ కి. ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సుజిత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద అనుకున్న ప్రేమ కనిపించింది. తన అభిమాని హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథని పవన్ కళ్యాణ్ అని పేరు చుట్టూ తిప్పేశాడు. ఒక్కటైతే నిజం, ఇన్ని సంవత్సరాల కెరీర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత పవర్ఫుల్ గా ఎవరు చూపించలేదని చెప్పాలి. ఇంకా నటుల గురించి మాట్లాడుకుంటే ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఎమోషన్ అటు యాక్షన్ రెండు దుమ్ము దులిపేశాడు. ఇంకా ఇమ్రాన్ హాష్మి విలనిజం బాగుంది. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ప్రియాంక మోహన్ చిన్న పాత్ర నటించినా కూడా బాగుంది. శ్రేయారెడ్డి, హరీష్, ఉత్తమన్ ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. మామూలు సన్నివేశం కూడా తన రీ రికార్డింగ్ తో నిలబెట్టేశాడు. ఎడిటింగ్ పర్లేదనిపించింది. సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సుజిత్ దర్శకుడుగా తన స్టైల్ చూపించాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది, కానీ ఎలివేషన్స్ మీద సినిమా నడిపించేశాడు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఓజీ సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. పండగ బొమ్మ ఈ సినిమా.